చూడాలనిపించింది, వచ్చేసాను. అందుకిదా టైం? రేపు ఉదయం కలుద్దాం అన్నాను కదా. ఈ లోపు నాకేదన్నా అయితే? కీర్తి. అవును వంశీ, ఈ క్షణం మాత్రమే మనది. మనం జీవించే ప్రతి క్షణం పూర్తిగా మనదే అనుకుంటాను. నీ జ్ఞాపకాలతో గడపటం కాదు, నీతో కలిసి బ్రతకాలి. నా ఆఖరి శ్వాస విడిచే వరకు. ఐ లవ్ యూ వంశీ, ఐ లవ్ యూ. ఈ పెళ్లి జరగదని నాకు క్లియర్గా అర్థమైపోయింది. నీకు దండం పెడతానా బాబు, నా షాప్ వదిలి తొప్పి. సీసాలో సరుకు ఖాళీ అయిపోగాని దాన్ని అవతలకు బారడం తప్పడు. దాన్నో తీపి గుర్తుగా దాచుకోవాలి. నాకొద్దు. ఊర్లో ఆడల చేత చీపులతో కొట్టించుకున్నప్పుడే నేను ఆశ వదిలేసుకున్నాను రా. అల్లుడు, ఐడియా మొన్న పబ్లిక్ కి తెలిసేలా చేసి వాళ్ళ చేతుల్లో పచ్చడయ్యాం. ఈసారి ప్లాన్ మారుద్దాం. పురాణ కాలంలో శ్రీకృష్ణుడు సత్యభామని ఎత్తుకెళ్ళినట్టు, సూపర్ డూపర్ హిట్ ఒక్కడ సినిమాలో మహేష్ బాబు భూమికను తీసుకెళ్ళినట్టు, మూడో కంటికి తెలియకుండా నువ్వు నా కూతురిని తీసుకెళ్ళిపో. అవసరం అయితే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, కాదు కూడదు అంటే రాక్షస వివాహం చేసుకో. మామగా నీకు నా ఫుల్ సపోర్టు. రాక్షస వివాహానికి నేను రెడీ. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే బావగారు. నమస్కారం బావగారు. రండి కూర్చోండి. కూర్చోండి బావగారు. కూర్చో. అబ్బాయి, నేను ఇంట్లో లేనప్పుడు వచ్చాడంట. అప్పుడు నాకు చూడడానికి కుదరలేదు. అల్లుడు రాజాలాగున్నాడు. మా వాడి ఇంటికి ఇంతకు ముందే వచ్చాడా? రామ్మా, ఇలా వచ్చి కూర్చో. రామ్మా. మరీ అలా తలదించుకుని కూర్చుంటే ఎలా? కాస్త చూడండి. చెప్పండి సాంబశివరావు గారు. ఇందులో చెప్పడానికే ఉందండి. ఉన్నది ఇద్దరు. నా ఆస్తిలో ఇద్దరికి చెరిసగం పంచడమే. ఇద్దరెక్కడ? మీకు ఒకటే కూతురు కదా. ఈ అమ్మాయి మీ తమ్ముడు కూతురు కదా. ఆ అమ్మాయి నాన్న. అదే మీ తమ్ముడు మరదలు యాక్సిడెంట్లో పోతే పాపం ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు పెంచారు. నిజమా కాదా? నిజమే. కానీ ఆ విషయం మేమెప్పుడో మర్చిపోయాం. శృతిని కీర్తితో సమానంగా మా బిడ్డగానే పెంచాం. పెంచటంలో తప్పు లేదండి, పంచటంలోనే తేడా వస్తుంది. కావాలంటే పక్కిల్లు మాట్లాడుకోండి. నేను 2 నిమిషాలు వెయిట్ చేస్తాను. మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి. నా తమ్ముడు ఆస్తి ఊళ్ళో ఉంది. తనకు లేనిది కన్నవాళ్లే కానీ కలిమి కాదు. మరైతే ఇంకే, మీకున్న ప్రాపర్టీస్ మొత్తం అమ్మాయి పేరు మీద రాయించండి. రాతకోతలన్నీ పూర్తయిన వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం. మీరు అడిగినవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. శుభం. కంగారు తల్లి, నీ చేత్తో అన్నం పెట్టించు తినడం ఇదే ఆఖరు. ఎందుకంటే రేపటి నుంచి నువ్వు ఈ కొంపలో ఉండవుగా. ఈ రాత్రికి ఆ బాలరాజు పంచకళ్యాణి మీద వచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు. గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. ఏంటి నాన్న, కూర బాగలేదా? సరిగ్గా తినడం లేదు. కూరకేమమ్మా, ఏ క్లాస్ గా ఉంది. ఆకలే అంతంత మాత్రంగా ఉంది. ఎందుకంటే కడుపు నిండా సంతోషం ఉంటే ఇంక ఈ అన్నాన్ని సోటెక్కడ ఉంటుందమ్మా. దేనికి నాన్న అంత సంతోషం? నీకేదైనా పని దొరికిందా? అట్లాంటి పాడు మాటలు అనమాకమ్మా. అయినా నేను పని చేయాల్సిన అవసరం ఏందమ్మా? పిల్ల జమీందారు లాంటి బాలరాజు నన్నట్టే కదిలించమాకమ్మా. కొన్ని నిజాలను నేను కడుపులో దాచుకున్నాను. అవి బయటకు వస్తే చాలా డేంజర్ అమ్మా.